ముఖ్యంగా ఏంటంటే వ్యాపారస్తులకు సంబంధించి ఫండ్ కలెక్షన్ అంటే ఎలక్ట్రల్ బాండ్స్ దగ్గర కేసీఆర్ కి, ఎందుకంటే దేశంలోనే సెకండ్ హైయెస్ట్ అనుకుంటా, సెకండ్ లేదా థర్డ్ ఏది ఫండ్స్ లో బీఆర్ఎస్ కి. సో ఇంత ఆ ఫండ్స్ ఇచ్చిన వాళ్ళ నెంబర్లు దీంట్లో ఉన్నాయి, ఫోన్ ట్యాపింగ్ దీంట్లో. ఎవరైతే వ్యాపారస్తులు బీఆర్ఎస్ ఫండ్స్ ఇచ్చారో వాళ్ళ నెంబర్లు అంతా కూడా ఫోన్ ట్యాపింగ్ లో ఉన్నాయి. అంటే అర్థం ఏంటి, వాళ్ళని బెదిరించి ఫోన్ ట్యాప్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ పెట్టుకొని బెదిరించి ఫండ్స్ కలెక్ట్ చేశారు. ఆ విషయాల మీద ప్రధానంగా అడిగాము. తర్వాత ఏమి ఆధారాలు లేవని బయటకు వస్తుంది, అవన్నీ అబద్ధాలు, సాక్షుల్ని సంప్రదించొద్దు అని చెప్పాము. అట్లాగే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయొద్దని కేటీఆర్కి మేము సూచించాము. సో భద్రతా కారణాల వల్లే ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా కొంతమంది ప్రచారం చేస్తున్నారు, అది అబద్ధం కాదు. మీరు అధికారికంగా మేము ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రసారం చేయండి, కానీ అబద్ధాలని పుకార్లని ప్రచారం చేయకండి అని సజ్జనారు ప్రకటన ఇచ్చాడు, ప్రెస్ నోట్ ఇచ్చాడు. అయితే దీన్ని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఒక వెర్షన్ రెడీ చేసింది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే కేసీఆర్ని ఏమేమి ప్రశ్నలు అడిగారో కూడా డీటెయిల్గా వాళ్ళు చెప్తున్నారు. ఒకటి ఏంటంటే, నువ్వు అమెరికాలో చదువుకొని వచ్చావు కదా, నీకు ప్రైవేటు వ్యక్తులు ఫోన్ ట్యాప్ చేయకూడదు అని తెలీదా అనేది ఒక ప్రశ్న. తర్వాత ఐజీ ప్రభాకర్ రావు, డీజీ ప్రభాకర్ రావు, రాధాకృష్ణ వాళ్ళకి రెగ్యులర్ గా ఎందుకు నువ్వు ఆ టైంలో కాల్స్ చేశావు అనేది రెండో ప్రశ్న. మూడు, బడా వ్యాపారులను బెదిరించి డబ్బులు తీసుకున్నావు అంట కదా అనేది ఇంకో ప్రశ్న. ట్యాపింగ్ ని ధ్వంసం చేయమని నువ్వే ప్రణీత్ రావుకి చెప్పావంట కదా, ప్రణీత్ రావు వాంగ్మూలంలో చెప్పాడు మాకు అనేది మూడో ప్రశ్న. తర్వాత హీరోయిన్లను ఫోన్లో ట్యాప్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి జన్వాడ గెస్ట్ హౌస్ వాళ్ళని పిలిపించుకుని ఎంజాయ్ చేసామంట కదా అనేది ఇంకో ప్రశ్న. తర్వాత ఈ పెగాసెస్ అనే సాఫ్ట్వేర్ దీన్ని వాడింది, ఇది ఇజ్రాయెల్ నుంచి తెప్పించింది నువ్వే కదా అని అడిగినారు అని. తర్వాత ప్రభాకర్ రావు ద్వారా సమంత ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ ట్యాపింగ్ ఇన్ఫర్మేషన్ ని ప్రభాకర్ రావు ద్వారా నాగార్జునకి పంపించింది నువ్వే కదా అని ఒక ప్రశ్న అడిగారని. ఇది నాగార్జున అడిగాడా ఫోన్ ట్యాప్ చేయమని సమంతది, లేకపోతే నువ్వే ఫోన్ ట్యాప్ చేసి నాగార్జునకి పంపించావా అనేది ప్రశ్నలు అడిగారని ఈ ప్రశ్నల్ని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. నిజానికి ఈ ప్రశ్నలు ఏమి మేము అడిగామా లేదనేది వాళ్ళు చెప్పట్లేదు. సో ఈయన కేటీఆర్ చెప్పట్లేదు, ఇట్లా సజ్జనార్ ప్రకటనలో కూడా ప్రశ్నలు ఏవి లేవు. ఓన్లీ పలాని పంజాగుట్టలో నమోదైన కేసుకు సంబంధించి మాత్రమే మేము విచారించామనేది చెప్తున్నారు. అది కూడా వ్యాపారస్తులకు సంబంధించి, మిగతావి లేదని. కేటీఆర్ ఏమో నేను రివర్స్ లో అడిగాను, హీరోయిన్లది ఉన్నట్టు మీరు ఎందుకు లీక్ చేశారు, అసలు మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే మా దగ్గర ఏమో ఆధారాలు లేవని కేటీఆర్ అంటున్నాడు. మరి దీన్నేమో సిట్ వ్యతిరేకించలేదు. నిజానికి కేటీఆర్ చెప్పింది అబద్ధం అయితే సిట్ వాళ్ళు ప్రకటన ఇవ్వాలి, కానీ సజ్జనార్ ప్రకటనలో అదేమీ లేదు. సజ్జనార్ ప్రకటనలో ఏముంది, అధికారికంగా అంటే మేము అధికారికంగా చెప్పింది మాత్రమే నమ్మండి, పుకార్లను నమ్మద్దు. ఆ రకంగా సజ్జనార్ ప్రకటన ప్రకారం కూడా కాంగ్రెస్ చెప్పింది పుకారుగానే అనుకోవచ్చు. అంటే హీరోయిన్లు సమంత ఇదంతా కూడా ముందు నుంచి ఒక ప్లాన్డ్ గా కేటీఆర్ ని బదనాం చేయడానికి తీసుకొస్తున్నట్టుగానే మనకు అర్థమవుతుంది తప్ప ఎటువంటి ఆధారాలు ఇప్పటి వరకు అయితే లేవు. సో ఇది ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా ప్రతి కేసు కూడా పొలిటికల్ గా వాడుకోవడానికి మాత్రమే ఉపయోగించుకుంటారు. ఇక్కడ కూడా ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ అయినా సెంట్రల్ అయినా ఇదే పెగాసస్ మీద మోడీ గవర్నమెంట్ మీద కూడా సేమ్ విమర్శలు వచ్చాయి. సో ఈ ప్రైవేట్గా వాడతాను, ఖచ్చితంగా ప్రైవేట్గా వాడరు అనేది గ్యారంటీ లేదు. ఖచ్చితంగా అన్ని గవర్నమెంట్స్ వాడతారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వాడదా ప్రైవేట్ వ్యక్తుల కంటే ఖచ్చితంగా వాడతారు. దొరికినోడు దొంగ, దొరకనోడు దొర. సో ఇవి ఎప్పుడు కూడా కోర్టులో ప్రూవ్ అయ్యే వ్యవహారాలు అయితే కాదు. ఇవన్నీ హడావిడి చేసి ప్రజల్లో ఆ పార్టీని ఆ నాయకులను బదనాం చేయండి. ఇక్కడ కొత్త యాంగిల్ వచ్చి హీరోయిన్, ఇది ఇంతకు ముందు మనం ఎప్పుడు వినలేదు. వాళ్ళ నిజానికి పాపం ప్రతి ఒక్కరి లైఫ్ లో వాళ్ళ ప్రైవేట్ వ్యక్తిగత జీవితం ఉంటది. ఆ వ్యక్తిగత జీవితాలని బయటికి తీసుకొచ్చి వాళ్ళ అఫైర్ల గురించి మాట్లాడి వాళ్ళని బ్లాక్మెయిల్ చేశాడని, తనకి అఫైర్లు ఉందని, ఇవన్నీ తీసుకొచ్చి వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో వాళ్ళ ఇబ్బంది కలిగించడం తప్ప, అంటే అదేమంటారు క్యాజువాలిటీ అంటారు. అంటే ఒకరిని నువ్వు టార్గెట్ చేసినప్పుడు మిగతా వాళ్ళు కూడా బలవుతుంటారు, దానికి సంబంధం లేని వాళ్ళు కూడా బలవుతుంటారు. అది ఆల్రెడీ కొండా సురేఖ దారుణమైన కామెంట్స్ చేయడం అవన్నీ చూసాం మనం. దానికి అనుబంధంగానే కాంగ్రెస్ ఇప్పుడు కేటీఆర్ మీద ప్రచారం చేస్తుంది. కేటీఆర్ వణికిపోయాడంట అది ఇదని వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. కేటీఆర్ ఏమో ఓపెన్ గానే ప్రెస్ మీట్ లో
ఆయన ఏమడిగారు ఏం చెప్పారు అంటున్నారు. ఇంకొకటి ఏంటంటే కేటీఆర్ని దీంట్లో ఉన్న ముద్దాయిలు ఇతరుల ముద్దాయిలను అంటే ముఖ్యంగా రాధాకృష్ణరావు ప్రణీత్ రావు ఇలాంటి వాళ్ళని పెట్టుకొని కాన్ఫ్రంటేషనల్ ఇంట్రాగేషన్ అంటారు. కాన్ఫ్రంటేషన్ అంటే ఇద్దరు ముద్దాయిల్ని పక్క ఎదురెదురుగా కూర్చోబెట్టి ఈ ముద్దాయి గతంలో ఏం చెప్పాడు ఈ ముద్దాయి ఏం చెప్పాడు ఇద్దరిని కలిపి ఒకసారిగా ప్రశ్నించి వాళ్ళిద్దరి మధ్య గొడవ క్రియేట్ చేయడం. అంటే నువ్వు అలా చెప్పావు కదండి నేను అప్పుడే అలా చెప్పలేదని అలా దాన్ని కాన్ఫ్రంటేషన్ ఇంట్రాగేషన్ అంటారు. అంటే ఈయన ఏ రావు లేడు నేను ఒకడే ఉన్నానని కేటీఆర్ చెప్పాడు. కానీ మళ్ళీ బయటికి వచ్చిన సమాచారం ఏంటంటే వేరే సాక్షితో రాధాకృష్ణరావుని వీళ్ళని కూర్చోబెట్టుకొని కాన్ఫ్రంటేషన్ ఇంట్రాగేషన్ కూడా చేశారని కేటీఆర్ ఉన్నప్పుడే వేరే రూమ్ లో. సో ఏదేమైనా ఇదంతా కూడా అఫిషియల్ గా వీళ్ళు కంప్లీట్ గా ఫైనల్ ఛార్జ్ షీట్ వేస్తే గానీ మనకి అసలు సిట్ దీంట్లో ఇప్పటి వరకు ఏం తేల్చింది దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు అనేది తెలుస్తుంది. ఇప్పటి వరకు ఇంటెలిజెన్స్ లేకపోతే టాస్క్ ఫోర్స్ వాళ్ళది మాత్రమే సిట్ పెట్టినట్టుగా విచారించింది. ఇప్పుడు ఏంటంటే విచారణ జరుగుతుంది కానీ ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు. వాళ్ళని మాత్రం అరెస్ట్ చేశారు. ప్రభాకర్ రావు దగ్గర నుంచి అందరినీ కూడా అరెస్ట్ చేశారు. వాళ్ళతో వాంగ్మూలాలు తీసుకున్నారు. అవన్నీ జరిగాయి. కానీ రాజకీయ నాయకులను ఎవరిని ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్ట్ చేయలేదు. మరి ఓన్లీ ఇది పొలిటికల్ ప్రచారానికే రేవంత్ ప్రభుత్వం వాడుకుంటుందా లేకపోతే దీన్ని సీరియస్ గా ఒక లాజికల్ ఎండ్కి తీసుకెళ్లి ట్రయల్ వరకు తీసుకెళ్లి శిక్షలు పడతాయా అనేది మనం చూడాలి.